ఢిల్లీలోని మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించిన కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్, పార్టీ ప్రస్తుత పరిస్థితులు, ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ వంటి అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. త్వరలోనే జాతీయ నాయకత్వం కోమటిరెడ్డిని పిలిచి మాట్లాడతామని హైకమాండ్ చెప్పిందని తెలిపారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలపైన కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని మండిపడ్డారు. తమ పార్టీ క్యాడర్ను వేధిస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదని హరీష్ రావు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత బలం లేకపోయినా చైర్మన్ సీటు కోసం కాంగ్రెస్ నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు. ప్రయత్నాలు చేసిన రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకొని దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చైర్మన్ స్థానాలు దక్కించుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నావు. కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల పట్ల హాల్లో ఉన్న అమానుషంగా వ్యవహరించి తాగి మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదా అంటున్నా. ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒక్కటే, అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒక తీరు ఉండయి. కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. చట్టాన్ని అతిక్రమించి పరిధులు దాటి బీఆర్ఎస్ నాయకుల పట్ల అతిగా వ్యవహరించిన పోలీస్ అధికారులకు కూడా రేపు తగిన విధంగా వారు మరి చట్ట పరంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. మీరు తాత్కాలికంగా పోయి మీ పోస్టింగ్ల కోసమో ఇంకో దానికోసమో పోయి తప్పులు చేస్తే మాత్రం రేపు మీరందరూ కూడా రేపు చట్టపరంగా శిక్ష తప్పదు. మీకు చట్టపరంగా కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈ రేవంత్ రెడ్డిలో ఈ వివేక్ గారో ఎవరు కాపాడలేరు అని చెప్పి నేను పోలీసులను హెచ్చరిస్తా ఉన్నా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజా ఆమోదాన్ని కోల్పోయారు. గతంలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 4 గెలిచింది, 4 మున్సిపాలిటీలు గెలిచింది. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్ననాడు. మేము దానికంటే ఈరోజు 30% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నాం. దాదాపు 800 కౌన్సిలర్లు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. దాంతో నీకు నిద్ర పట్టలేదు. అక్రమంగా పోలీసులను అడ్డం పెట్టుకొని దొడ్డిదారిన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి చైర్మన్ స్థానాలు దక్కించుకునేటువంటి ప్రయత్నానికి పాల్పడతా ఉన్నావు. కానీ దేనికైనా కొంత హద్దులు ఉంటాయి. కానీ ఇక్కడ కేతన్పల్లిలో హద్దులు మీరి మహిళా కౌన్సిలర్ల పట్ల హాల్లో ఉన్న అమానుషంగా వ్యవహరించి తాగి మీటింగ్కి వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లను అరెస్ట్ చేయరా? ఎందుకు ఆ పిటిషన్ తీసుకోరు? ఎందుకు కేసు నమోదు చేయరు? అంటే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమే లేదా అంటున్నా. ఇలా పోలీస్ అధికారులకు కూడా మేము చెప్పేది ఒక్కటే, అధికారం శాశ్వతం కాదు. అన్ని కాలాలు ఒక తీరు ఉండయి. కాలం మారుతుంది. రేపు బీఆర్ఎస్ సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ హామీల్లో 95% పెండింగ్ లో ఉన్నాయని, ఈసారైనా బడ్జెట్లో కేటాయింపులు చేయాలన్నారు.
లేకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపిక పట్టే ప్రసక్తే లేదన్నారు. ఈసారి బడ్జెట్లో అయినా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలును పక్కన పెట్టారన్నారు కేటీఆర్. తెలంగాణ రాజకీయాల్లో కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు మరోసారి అగ్గిరాజేశాయి. తెలంగాణలో ఇటీవల జాతిపిత అంశం పీక్స్ కు చేరింది. ఇంకా ఎన్నాళ్లు తెలంగాణ సెంటిమెంట్ వాడుకొని రాజకీయాలు చేస్తారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతిపిత అనని చేర్చుకోవడానికి సిగ్గు ఉండాలన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని తమ కుటుంబ హక్కుగా వ్యవహరిస్తుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యలను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఖండించారు. కడియం శ్రీహరి తన హోదాకు మించి మాట్లాడుతున్నారని, కేసీఆర్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి పదవుల కోసం పాకులాడలేదని వివేకానంద అన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ 13 ఏళ్లు నిరంతరం పోరాడారని కడియం శ్రీహరి గతంలోనే అన్నారని, మరి ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కడియం శ్రీహరి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు బీఆర్ఎస్ ఓటేయడానికి ఇష్టపడలేదు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన కేసీఆర్ జాతిపిత అంటాడు. ఎవరికి జాతిపిత? భారతదేశానికి జాతిపిత ఒక్కరే, ఆయన మహాత్మా గాంధీ గారు. ఆ జాతిపితను అవమానపరిచే విధంగా వీడియో కూడా కొత్తగా జాతిపిత అని పేరు పెట్టుకుని వస్తే మీరే అనుకుంటే ప్రజలు దాన్ని అంగీకరించాలి కదా. జాతిపిత ఆడబడుతున్నాడు, మరి జాతిపిత ఎక్కడ ఉంటాడు? జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు? ప్రజా సమస్యల పైన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదు? చెప్పుకోవడానికి సిగ్గుండాలి కాస్తంత. మొత్తం తెలంగాణకు దివాలా తీయించి లక్షల కోట్ల అప్పులు చేసి కూలిపోయే కాళేశ్వరం కట్టి బ్రహ్మాండంగా ఆస్తులను కూడబెట్టుకొని అధికారాన్ని ఆ కుటుంబానికి పరిమితం చేసుకొని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కడి వాళ్ళ కేసులలో ఇరుక్కుంటే మీరు చేసిన అవినీతి అక్రమాల పైన ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటుంటే తెలంగాణను అవమానిస్తున్నారు, తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తున్నారు, తెలంగాణకు పోరాటం చేసిన కేసీఆర్ అవమానిస్తున్నారు అని మాట్లాడుతున్నారు. తెలంగాణ న్యాయ సోత, తెలంగాణ న్యాయ జాగిరి అందరిది కాదా? తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారు. సకల జనుల సమ్మె ద్వారా, ప్రజల పోరాటాల ద్వారా, అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. న్యాయ జాగిరి కాదు ఇది. తెలంగాణ అందరు ఇంకెన్ని రోజులు తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుని రాజకీయాలు చేద్దామనుకుంటున్నారు? ఇప్పటికైనా ఈ చౌకబారు వ్యవహారాలని మానుకోవాలి. మీ అహంకారం, మీ అహంభావం, అధికారం కోల్పోయిన తర్వాత కూడా మీ ప్రవర్తనలో, మీ మాటలో మార్పు రావడం లేదు. కాబట్టి ప్రజలు మీకు ఓటు వేయడం లేదు, ప్రజలు మీకు అవకాశం కల్పించడం లేదు. దీన్ని గమనించండి చెప్పిన ప్రతిపక్షాలను విజ్ఞప్తి చేస్తున్నారు. రాజకీయంగా వారికి మళ్ళీ పునర్జన్మని ఇచ్చినాడు కేసీఆర్ గారు కడియం శ్రీహరి గారికి. కేసీఆర్ గారి గురించి తన హోదాని మించి మాట్లాడుతా ఉన్నాడు కడియం శ్రీహరి గారు. తెలంగాణ సెంటిమెంట్ ఇంకెంతకాలం వాడుకుంటాం అంటున్నాడు కడియం శ్రీహరి గారు. నీ లేక కేసీఆర్ గారు ఆత్మ గౌరవం తాకట్టు పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా నీ లేక ఎప్పుడు వేరే సలకు పోలేరు కేసీఆర్ గారు. నీ లేక ఎప్పుడు పదవుల కోసానికి పాకుపడలేదు కేసీఆర్ గారు. నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. ఆ రోజు దేవుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రోజు నీకు చిన్నగా కనపడుతున్నాడా? నీకు ప్రజల్లో ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నావు అని చెప్పేసి నేను కడియం శ్రీహరి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. మర్చిపోయినావా కడియం శ్రీహరి గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. తెలంగాణ జాతిపిత బరోబర్. తెలంగాణ రాష్ట్రానికి అన్ని వర్గాల ప్రజలు, కులాలు, మతాలు ప్రతి ఒక్కరు కూడా గుండె కత్తుకున్నటువంటి నాయకుడు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. ఈ రోజు కేసీఆర్ గారు అయ్యా జాగిరైన స్థాయికి కడియం శ్రీహరి ఎదిగిరంటే కేవలమైన అహంకారము, కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతా ఉన్నాడు, అధికార మదంతో మాట్లాడుతా ఉన్నాడు. దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే, దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన గెలిచినావు, నువ్వు రాజీనామా చేయి. ఇలా దొంగచాటు నాటకాలు ఎందుకు కడియం శ్రీహరి అడుగుతా ఉన్నా.
మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేసినా కరీంనగర్ ప్రజలు కాంగ్రెస్ బీఆర్ఎస్ చెంప చెల్లుమనిపించాయన్నారు. సీఎం స్థాయి వ్యక్తులు కరీంనగర్ కార్పొరేషన్లో కుట్రలు చేశారని, సభ్యులకు బ్లాంక్ చెక్కులు, కార్లు ఆఫర్ చేశారని ఆరోపించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు, కాంగ్రెస్ పెద్దలు, బీఆర్ఎస్ పెద్దలు ఈ కుట్రలో భాగమయ్యారని ధ్వజమెత్తారు. కరీంనగర్ కార్పొరేషన్కు చెందిన 10 డివిజన్ కార్పొరేటర్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ చీఫ్ రామచంద్రరావు కేంద్ర మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా మేయర్గా స్వతహాగా భారతీయ జనతా పార్టీ తన బలంతో కరీంనగర్లో గెలిచిన సందర్భంగా మేయర్గా ఎన్నికైనటువంటి శ్రీనివాస్, అదేవిధంగా సునీల్ రావు గారు, వీరిద్దరు కూడా మొట్టమొదటి యొక్క తెలంగాణలో మేయర్గా, డిప్యూటీ మేయర్గా ఈ యొక్క కరీంనగర్ ఎన్నికల ఇన్ఛార్జ్ అయిన మనోహర్ రెడ్డి గారికి, ప్రవీణ్ రావు గారికి, వాసుదేవరావు గారికి, ఈరోజు చేరినటువంటి ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్ అయినటువంటి కొమరయ్య గారు అక్కడ స్కూల్ నడుపుతాడు. మామూలు స్కూల్ కాదు, చాలామంది పిల్లలు అక్కడ చదువుకొని బయటికి వచ్చినటువంటి అది సంస్థ అది. మరి వారితో పాటు కూడా ఈరోజు చాలామంది ఇక్కడ ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ట్రస్మా సంబంధించిన వాళ్ళు, ఇక వేరే స్కూల్ మేనేజ్మెంట్ వరకు వచ్చారు. ముఖ్యంగా స్కూల్లో అన్నిటికీ బాగా యాక్టివ్గా పనిచేసిన మన మధుసూర్ రెడ్డి గారు వారు కూడా ఉన్నారు, కోమటిరెడ్డి గోపాలరెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఒక ఆదరణ పెరుగుతున్నది అని అంటేనే ఈరోజు కొమరయ్య గారి యొక్క చేరిక అదొక నిదర్శనం. ఎన్నికతో పాటు కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ విజయం సాధించడానికి ముఖ్య కారకులు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. వారి యొక్క సహకారం లేకుంటే, వారి యొక్క ఆశీర్వాదం లేకుంటే ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచేది కాదు. ప్రజల ఆశీర్వాదం ఉంది, ప్రజల మద్దతు ఉంది, ప్రజలు అందరూ ఓట్లేసి గెలిపించారు. కానీ దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి కుట్రలు పన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలని చూస్తున్నటువంటి తరుణంలో వారి చిన్న సూచనలు, సలహాలతోని ఇవాళ మేము కూడా మీ వెనకాల భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఉంది, మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి, మేము మీ వెనకాల ఉంటామని చెప్పి వారైతే ప్రోత్సహించారో దాన్ని స్వీకరించి మేము అగ్రెసివ్గా ఆర్పార్ ఏమన్నా కానీ అని చెప్పి ధైర్యంగా మేమందరం కలిసి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం అందరం కలిసి ఒక సమిష్టి నిర్ణయంతో ఈరోజు అగ్రెసివ్గా ముందుకు పోవడంతోనే ఇలా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీలు తోక ముడిచి పారిపోయిన విషయం వాస్తవం. ఇలా బీఆర్ఎస్ పార్టీ బరిదగించి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా ఇవాళ కుట్రలు, కుతంత్రాలతో బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ నాయకులతో మంతనాలు జరిపి బ్లాంక్ చెక్లు ఇచ్చి ఎన్ని కోట్లంటే అన్ని కోట్లు కియా కార్లు. బీజేపీ కోవటులపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 ఏళ్లుగా పార్టీని పీడిస్తున్న వారు వెళ్లిపోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలపడింది, దక్షిణ తెలంగాణలో బీజేపీ బలోపేతం కావాల్సి ఉందని అరవింద్ అభిప్రాయపడ్డారు. బీజేపీపై కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. ఎవరి వల్ల ఎవరు భూస్థాపితమయ్యారో మీకు తెలియదా అని కవితను ప్రశ్నించారు. నిజామాబాద్లో బీఆర్ఎస్ కు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందని తెలిపారు. కేసుల కోసమే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు కలిసి ఉండలేరని అన్నారు. జీహెచ్ఎంసీ విభజనపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనలను విరుద్ధంగా జీహెచ్ఎంసీని విభజించారని గురువారెడ్డి అనే వ్యాపారి పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విభజనపై స్టే విధించాలని పిటిషనర్ హైకోర్టును కోరారు. దీంతో 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. త్వరలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 26వ తేదీన నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న డిప్యూటీ సీఎం
మల్లుబట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 23న మంత్రివర్గ సమావేశం అనంతరం బడ్జెట్ సమావేశాల తేదీని ప్రకటించనున్నారు. 10 నుంచి 15 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క నేతృత్వంలో శాఖల వారీగా మంత్రులు అధికారులతో సమావేశమై ప్రతిపాదనలను స్వీకరించారు. హెరిటేజ్ ఇందాపురం డైరీ నెయ్యి సరఫరాపై వైసీపీ అధినేత జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారంలోకి ఇందాపురం డైరీ ఎంటర్ అయిందని తెలిపారు. గతంలో కేజీ నెయ్యి 320కి అమ్మిన ఇందాపురం డైరీ ఇప్పుడు కేజీ నెయ్యి 650కి అమ్ముతోందన్నారు. భోలేబాబా అసలు పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ అని చెప్పుకొచ్చారు. అన్ని చంద్రబాబు హయాంలోనే జరిగితే వైసీపీకి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు. ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి. మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు. మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీకి పోతాడు. అంతే ప్రైవేట్ విమానాలే. దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా? క్రికెట్ అభిమానివే అనుకో, టీవీ చూస్తే కనపడదా? నేను కూడా నిన్న టీవీలోనే చూసిన మ్యాచ్. 2015లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా టీటీడీ నెయ్యి వ్యవహారాల్లోకి హెరిటేజ్ యూనిట్ ఇందాపూర్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఇందాపూర్ మహారాష్ట్ర 278 రూపాయలు కోట్ చేసి టీటీడీకి నెయ్యి సప్లై చేసింది. 2016 మార్చి 18న ల్యాబ్ టెస్టుల్లో ఇందాపూర్ డైరీ ఫెయిల్ అయి డిస్క్వాలిఫై అయింది. అంటే కల్తీ జరిగిందనే కాదని అర్థం. డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016న ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్. బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ, ఇదే ఇందాపూర్ డైరీ డిసెంబర్ 16, 2025న 658 రూపాయలకు టెండర్ ఖరారు. అక్రెడిటెడ్ ల్యాబ్ రిపోర్ట్ అంటే ఏం? సెంట్రల్ గవర్నమెంట్ ల్యాబులు రిపోర్ట్ తీసుకొని రావాలి, గీ సర్టిఫికేట్ తీసుకొని, దట్ ఈస్ అ ప్రాసెస్. ఆ రిపోర్ట్ తీసుకొని వచ్చిన తర్వాత కూడా టీటీడీలో మళ్ళీ వాళ్ళ ల్యాబుల్లో మళ్ళీ వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు. వీళ్ళది కూడా పాస్ అయితేనే, టెస్ట్ పాస్ అయితేనే. ఇంతకుముందు డిస్క్వాలిఫై అయినారు కదా, డిస్క్వాలిఫై అయితే ఎన్నికి పంపిస్తారు, పాస్ అయితేనే కొండ మీదకి పంపిస్తారు. ఇది ప్రాసెస్. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏఆర్ డైరీ టైం లైన్. టెండర్లు ఖరారైంది, నెయ్యి సప్లై మొదలైంది. ఇది ఒకసారి నిజంగా ఇది అందరూ గమనించాలి. ఇది నేను చెప్పేది. గవర్నమెంట్ అనౌన్స్డ్, Chandrababu Naidu took over. June 12th, AR Dairy first started supplying ghee. June 12th, AR Dairy ghee supply చేయడం మొదలుపెట్టింది. AR Dairy సప్లై చేసిన June 12th, June 20th, June 25th, July 4th 4 ట్యాంకర్లు పాస్ ద టెస్ట్. సబ్సిక్వెంట్గా July 6th, July 12th, 2024లో ఇంకొక 4 ట్యాంకర్స్ సెంట్ బై AR Dairy ఫెయిల్ ద టెస్ట్. ఇదే రిజెక్ట్ అయిన ఈ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్లో మళ్ళీ టీటీడీలోకి తిరిగి వచ్చినాయి. దీనికి టీటీడీ అబ్జెక్షన్ కూడా చెప్పాల, తీసుకుంది. సెప్టెంబర్ 18న చంద్రబాబు నాయుడు గారు అలిగేషన్స్ చేస్తారు. యానిమల్ ఫ్యాటు, బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్ అన్నీ ఉన్నాయని. టెండర్లు ఎప్పుడు ఖరారైనాయి? నెయ్యి ఎప్పుడు సప్లై అయింది? శాంపుల్ ఎప్పుడు రిజెక్ట్ అయినాయి? రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళాయి? అన్నీ ఆ పక్కే కనపడతా ఉంటే నువ్వు ఎందుకు 2019లో ఆపుతున్నావు? 2014 దాకా ఎందుకు చేయడం లేదు? ఇప్పుడు చెప్పండి. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో, మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తాను. మనం ముందుకు పోయేది ఏముంది? మనం అన్ని ఆధారాలతో చూపించినాను. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. ఒకసారి ఫస్ట్ చూడండి, ఒకసారి ఫస్ట్ ఆ జీవోని చూడాలి. ఫస్ట్ మీ అందరికీ కూడా ఎడ్యుకేట్ కావాలి. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోనూ
మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్ఏ. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్తో పనిపడింది, క్రిస్టియన్ ఓట్స్తో పనిపడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. టీటీడీ నెయ్యి సరఫరా అంశంపై వైసీపీ చీఫ్ జగన్ కామెంట్స్పై ఏపీ హోంమంత్రి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసలు సమస్య అయిన కల్తీని పక్కన పెట్టి సంబంధం లేని హెరిటేజ్ సంస్థపై జగన్ బోధజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగన్ ఆరోపించినట్లుగా హెరిటేజ్కు ఇందాపురంకు కంపెనీకి ఎలాంటి యాజమాన్య సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇందాపూర్ అనేది బల్క్ మార్కెటింగ్ చేసే సంస్థ అని, అది చీజ్, పన్నీర్, టెట్రా ప్యాక్ వంటి ఉత్పత్తులను తయారు చేసి హెరిటేజ్ వంటి కంపెనీలకు విక్రయిస్తుందని వివరించారు. కంపెనీ పెద్ద కంపెనీ అవ్వదు. ఇప్పుడు హెరిటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 20 లక్షల లీటర్ల పాలు ప్రొక్యూర్ చేస్తే దానికి డబల్ మిల్క్ ప్రొక్యూర్ చేసేది ఇందాపూర్. అంటే 40 లక్షలు డైలీ ప్రొక్యూర్ చేసే లీటర్లు ప్రొక్యూర్ చేసేది. అటువంటిప్పుడు హెరిటేజ్ యూనిట్ ఎలా అవుతుంది ఇందాపూర్? ఒక్కసారి ఆలోచించండి. హెరిటేజ్ యూనిట్ అని మాట్లాడతావు. ఇంకొకటి, యాక్చువల్గా ఇందాపూర్ అన్నది ఈ కన్స్యూమర్ మార్కెటింగ్ చేయదు, సాధారణంగా బల్క్ మార్కెటింగ్ చేస్తుంది. దట్టు ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ. అది ప్రొడక్షన్ చేసి కంపెనీస్కి ఇస్తే కంపెనీస్ వాళ్ళు కన్స్యూమర్ మార్కెటింగ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఏం చేస్తారంటే లేబులింగ్ అంటే ప్రొడక్షన్ వాళ్ళు చేస్తారు. లేబులింగ్ అంటే ఇప్పుడు హెరిటేజ్ కంపెనీ ఈ ఇందాపూర్ కంపెనీస్ దగ్గర నుంచి చీజ్ అని, పన్నీర్ అని, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే టెట్రా ప్యాక్ మిల్క్స్ సంబంధించినవని ఇలాంటివి కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ కొనుగోలు చేస్తుంది. హెరిటేజ్ అన్న కంపెనీ ఇప్పటి వరకు ఏ కంపెనీకి కూడా గీ సప్లై చేయలే. హెరిటేజ్కి ఓన్ గీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. హెరిటేజ్ కంపెనీ గీ కూడా ఎప్పుడూ బల్క్గా ట్యాంకర్స్తో ఎక్కడికి పంపించలే. అది ఓన్లీ కన్స్యూమర్కి మాత్రమే అది సప్లై చేసే పరిస్థితి.